అందరికి నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ 6వ తారీఖు నుంచి కుజుడు, కేతు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. పిశాచ యోగం అంటున్నారు. ఒక 50 రోజుల వరకు దీని ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు. సో ద్వాదశ రాశుల మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఏ రాశుల వాళ్ళు బాగా జాగ్రత్తగా ఉండాలి గురుగారు? ఒకటేనండి, పిశాచి యోగం ఉన్న మాట నిజమే. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఏ యోగమైనా ఏ కాంబినేషన్ అయినా ఉన్నప్పుడు మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా చిన్న రెమెడీ, దానికి తగ్గట్టుగా భయపడుకోవాల్సిన పని లేదు. ఆ అంశాల్లో మనం వేలు పెట్టుకుని ఉంటే చాలు, ఏమీ ఇబ్బంది ఉండదు. ఏమిటో చెప్తాం, 1 by 1 చెప్తాను. మేషం అనుకోండి, మేష లగ్నం వాళ్ళు, నేను లగ్నమే ఎక్కువగా తీసుకుంటాను రాశి. వాళ్ళు సంతానం విషయంలోని, షేర్ మార్కెట్ విషయంలోని, ప్రేమ వ్యవహారాల విషయంలోని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీ లేడీ ఉంది, కొంచెం జాగ్రత్త కేర్గా ఉండాలి. షేర్ మార్కెట్లో ఓవర్గా వెలిపోయి చేయకూడదు, ఎందుకంటే పంచమ స్థానమే షేర్ మార్కెట్. రాజకీయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఫ్రెండ్స్, ప్రేమ వ్యవహారాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇది ముఖ్యంగా చూసుకోవాల్సి. అయితే ఈ 12 లగ్నాల వాళ్ళు కూడా సూర్య భగవాను చూస్తూ అర్ఘ్యం వదిలినట్లయితే, అందులోనే గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారనుకోని, దాని దోషం వెంటనే పోతుందండి. అది విషయం కాదు. అలాగే కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకోవాలి. అయితే ఇందులో మేషం వారికి మరింత ఎక్కువ ఆ ఉపాసన ఎక్కువగా చేయాలి. అండ్ ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకు. వృషభం వారు ఉన్నారు, తండ్రి ఆస్తి లేదా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, విద్యా విషయంలో తీసుకునే నిర్ణయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథునం వారు కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరితోనైనా ఏదైనా మాట్లాడుతున్నాము, ఏదైనా కమ్యూనికేట్ చేస్తున్నాము, చాలా కేర్గా ఉండవలసినటువంటి పరిస్థితి. ఇక కర్కాటకం వారు ఏంటంటే ధనస్థానంలో ఏర్పడుతుందండి. ఎవరికైనా ఏదైనా మనీ ఇస్తున్నాం, ముఖ్యంగా సంతానానికి, లేదా మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు, జాబ్ చేసే ప్రదేశంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. అంటే కొలీగ్స్ ఉంటారు, వాడు ఏదో అడిగారు, ఫ్రెండ్ నాకు ఇట్లా రావాల్సింది రాలేదు, ఒక 1 lakhs వద్దు, రేపు లోన్ రాగానే ఇచ్చేస్తా అంటారు. లక్కీగా వస్తే ఇస్తారు, లేకపోతే అది విరిగిపోతాయి. కర్కాటకం వారు మనీ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అండ్ సింహం వారు చూసుకుంటే కొంచెం ఉష్ణము, వేడి. ఇంట్లో ఏదైనా లేడీస్ ఉన్నారు, ఇంట్లో పొయ్యి దగ్గర ఏదో మనం వాళ్ళు వంట లేకపోతే కట్ చేయడం, ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వేడి ఎక్కువ చేస్తూ ఉంటుంది, హీట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి, అది ప్రధానంగా చూసుకోవాలి. కొంచెం హార్ట్ డిజీజెస్ ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ సింహలగ్నం వారు. ఇక కన్యవారు కనుక చూసుకుంటే పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయం, ఎందుకంటే 12వ స్థానం తండ్రి ఆస్తి, ఇన్వెస్ట్మెంట్స్, అదేవిధంగా విదేశీ సంబంధించినవి ఉంటాయి 12వ స్థానం. ఇది మెయిన్గా చూసుకోవాలి. ఇక తులవారు కనుక చూసుకుంటే, తులా లగ్నం లేదా తులా రాశి వారికి ముఖ్యంగా ఇటు లగ్నమే ప్రధానంగా చూసుకోండి. లాభాలు సహజంగా లాభస్థానంలో కుజకేతులు ఉంటే చాలా మంచిదండి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీకు ఇందాక మిథునంలో కూడా 3లో ఉంటే మంచిదే, కానీ కొంచెం కమ్యూనికేషన్స్ అవి చెప్పారు. బట్ పరాక్రమంగా మంచిదే, ధైర్యంగా ఏదైనా పని చేయడానికి మంచిదే. అలాగే తులవారికి కూడా లాభస్థానంలో పాపగ్రహాలు ఉండడం మంచిదే, కానీ ఒక్కోసారి ఓవర్గా వెళ్ళిపోతాం. ఇంకేముంది, ఇక్కడ పెడితే ఇంత వచ్చింది, ఇంకో 10 కోట్లు పెట్టేసేయండి. అట్లా కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. వృశ్చికం వారికి దశమంలో 2 పాపగ్రహాలు మంచిదే చెప్పాలంటే, కానీ ఉద్యోగంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉండడం, లేకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో కాస్త బాస్తో కాస్త కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం, కొలీగ్స్తో కొంత డిస్టర్బెన్సెస్ రావడం, ఇట్లాంటివి. అంటే ఒక పవర్ ఇచ్చినా కూడా నాకు ఇది వద్దు అని మారిపోవడం, ఇట్లాంటివి ఉంటాయి. ఇక ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే, భాగ్యస్థానంలో కుజుడు కేతు ఉన్నందుకు లాంగ్ జర్నీ చేసేటప్పుడు, తండ్రి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ ధనస్సు వారికి శని గురువుల యొక్క డబుల్ ట్రాన్సిట్ కూడా లగ్నం మీద ఉంది. అదొక రకంగా మంచిదే చెప్పాలంటే, ఒక పరిపక్వత కూడా వస్తుంది, ఒక మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. కాకపోతే లాంగ్ జర్నీ చేసేటప్పుడు, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ భయపెట్టడం కాదు, మీరు జాగ్రత్త పడండి. ఇప్పుడు యూటర్న్ బోర్డు ఉందండి, వెళ్ళేటప్పుడు మనం ఆడ కూర్చొని ఆడ యూటర్న్ బోర్డు ఎందుకు పెట్టాడు, నా పని స్లో చేసుకోవాలి, స్లో చేసుకుంటే మనకు బాగుంటుంది. అలా మకరం వారి కనుక చూసుకుంటే, మీరు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో రీసెర్చెస్ చేసేటప్పుడు, ల్యాబ్స్లో రీసెర్చెస్ చేస్తుంటారు, ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఇన్సూరెన్సెస్ కట్టేవి, కొన్ని ఇన్సూరెన్సెస్ నెగ్లిజెన్సీ చేస్తాం, అది కడితే చాలా బెనిఫిట్ ఉంటుంది, ఆ విషయాల్లో చూసుకోవాలి. ఇక కుంభం వారు ఒక జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు, నన్ను అడిగితే ఈ 2 నెలలు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది, వివాహాలు లాంటివి. అలాగే బిజినెస్ పార్ట్నర్ ఎంపిక చేసుకునేటప్పుడు ప్రధానంగా జాగ్రత్త వహించాలి. ఇక సోషల్గా కూడా కుంభం వారు ఏంటంటే, సోషల్ మీడియాస్లో ఒక్కోసారి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, అది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నెక్స్ట్ మీనం వారు కనుక తీసుకుంటే, మీనం వారికి కుజకేతువులు
సహజంగానే వాళ్ళకి ఏలినాడు శని కూడా నడుస్తుంది, కొంత స్ట్రెస్ ఉంటుంది. అవును. అయితే ఇక్కడ ఒకటే, ఏలినాడు శని నడుస్తున్న ప్రతిసారి మనం భయపడొద్దు అని చెప్తాను. ఎందుకంటే సీఎంలు పిఎంలు అయ్యారయ్యా, నీకేమైందంటే చాలా ఉదాహరణ చెప్పాం. మోడీ గారిది కానీ, అవును. స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది కానీ, చంద్రబాబు నాయుడు గారిది కానీ, అంటే మన కళ్ళ ముందు జరిగాయిగా. సో నువ్వు కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి కళ్ళ ముందు జరిగినందుకు. అయితే ఇక్కడ మీనం వారికి వచ్చేసరికి ఇది పూర్వజన్మ కర్మ అనేది 6th house లో ఉంటుంది ఎవరికైనా కూడా. అందుకే ఎవ్రీ మీన లగ్న మీరు చూడొచ్చు, ఇక్కడ ప్రూవెన్ అనమాట ఆస్ట్రాలజీ అంత చక్కగా పనిచేస్తున్నాయి. వాళ్ళ లైఫ్ లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం ఫాదర్ది ఉంటుందండి. మొత్తం ఫాదర్తో కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, ఆ బాండింగ్ ఉంటుంది, లేకపోతే వాళ్ళతోనే గొడవ ఉంటుంది. మీరు ఎనీ మీన లగ్న వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఏం చెప్తారంటే, నా ఫాదరే నాకు దైవం అంటాడు, లేదా నా ఫాదర్ వల్ల ఇలా అయిపోయాను అంటాడు. గురుగారు, ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాము. బట్ ఈ యోగం గురించి కొంత పాజిటివ్ దృక్పథంతో మనం ఆలోచిస్తే ఎవరికి బాగుంటుంది అంటారు ఈ యోగం అనేది? ఏం లేదండి, ఎప్పుడు కూడా పాపగ్రహాలు 3, 6, 11 ఈ స్థానాల్లో యోగిస్తాయి. క్లియర్. 3వ స్థానం అంటే మిథునం. అంటే మీరు ఒక ధైర్యం కనుక బలంగా చేస్తే మిథునం వారికి బాగుంది. ఒక పని కార్యక్రమం మొదలు పెట్టాం, దైవ సంబంధించిన కార్యక్రమం, మిథునం వాళ్ళకి 100% సక్సెస్. అందులో డౌట్ ఏం లేదు. ఓకే. అలాగే మీకు లాభస్థానంలో తులా లగ్నం వారికి లాభస్థానంలో ఉంది. సో మీకు వచ్చే లాభాలు కొంచెం ఆగినా కూడా వస్తాయి అనేటువంటి ఒక భరోసాని లాభస్థానంలో ఉండే గ్రహాలు ఇస్తున్నాయి. అంటే దశమ స్థానంలో పాపగ్రహాలు కూడా మంచిదే. ఇక్కడ కొంచెం మీకు వృశ్చికం వారికి దశమ స్థానం అవుతుందండి. అక్కడ కుజకేతులు ఉన్నందుకు అక్కడ ప్రమోషన్స్ ఇస్తాడు. కాకపోతే ఏదో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి, బట్ ప్రమోషన్స్ ఇవి ఇస్తుంది ఇక్కడ. సో మనం ఇది తీసుకోవచ్చు. మీనం వారికి కూడా మంచిదే, కాకపోతే పూర్వజన్మ కర్మ కనెక్ట్ అయింది అన్నాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటే, నీకు మంచి చెడు నీ దృష్టిలో ఇది మంచిది ఇప్పుడు, కానీ దాని తర్వాత అది ఇబ్బంది ఇవ్వచ్చు. ఇక్కడ నీకు చెడుగా అనిపించవచ్చు. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక ఐస్ క్రీమ్ తింటున్నావు, తీపి పదార్థం అద్భుతంగా తింటున్నాయి, ఆ క్షణంలో నీకు అది బాగా అనిపించవచ్చు, దాని తర్వాత అది ఇంకొక రకమైన ఇబ్బందికి దారితీయచ్చు. ఆ క్షణంలో నువ్వు చేదు పదార్థం తింటున్నావు, తినలేకపోతున్నావు ఉండే, కానీ అది నీకు మంచి చేయొచ్చు. ఒక వేప ముద్ద నీకు అప్పుడు చేదనిపించవచ్చు, కానీ తర్వాత మంచి చేస్తుంది. అలాగే కొన్నిసార్లు ఒక మనిషి చూడండి, మీరు ఛాలెంజ్ సినిమా చూసారు, చిరంజీవి గారు, అందులో చాలా దారుణమైన స్థితిలో ఒక ఛాలెంజ్ ఎదుర్కొంటాడు. ఆ క్షణంలో అతనికి ఆ ఛాలెంజ్ ఏమిట్రా, వీరికి పరిస్థితి ఏమిటని అనిపించిన తర్వాత 50 లక్షలు సంపాదించి చూపిస్తాడు. మనం కొన్ని సార్లు కొన్ని గ్రహాలు మనకి ఇబ్బందినిచ్చినా అది ఒక మంచికి దారి తీస్తుంది. అలా నేనేం నమ్ముతానంటే, ఒక స్ట్రెస్ ఒక స్ట్రాంగ్ తత్వాన్ని బయటికి తెస్తుంది. జిమ్కి వెళ్తాం, మజిల్స్కి స్ట్రెస్ ఇస్తున్నామండి, కానీ అది ఏమవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఒక మనిషికి ఒక స్ట్రెస్ సిచ్యువేషన్ వచ్చిందంటే యు ఆర్ గోయింగ్ టు స్ట్రాంగ్. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. కర్మ సిద్ధాంతం, కర్మ అనుభవించడానికి వచ్చాము, ఆ కర్మ అనుభవిస్తున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి, కానీ నాకేదో అయిపోతుంది అనేటువంటి భయంలో బ్రతకకూడదు. దానికి చిన్న రెమెడీ, అమ్మవారి పాదాలు పట్టుకొని ఆయుష్మాన్ని పట్టుకునేందుకు ఏమీ కాదు. ఓకే. ఓకే. సో ఈ పిశాచ యోగం ఎవరికి బాగా కలిసి వస్తుంది, ఏ రాశిలో వాళ్ళు బాగా జాగ్రత్తగా ఉండాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీరామ్.